హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధనలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పైన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సేవా నిబంధనలు, అర్ధవేతన సెలవు, హాఫ్ పే లీవ్స్ పూర్తి వివరాలు. ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన సౌకర్యాలలో ఒకటైన అర్ధవేతన సెలవు హెచ్‌పిఎల్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఈ సెలవులను ఎలా పొందాలి, ఎప్పుడు జమ అవుతాయి, ఎలా వాడుకోవాలి అనే విషయాలపై స్పష్టత కోసం ఈ మార్గదర్శకాలను అనుసరించండి. ఒకటోది అర్ధవేతన సెలవు హెచ్‌పిఎల్ అంటే ఏమిటి? ఏపీ ఆహ్, లీవ్ రూల్స్ 1933లోని 13, 18 మరియు 23 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు కాలానికి గాను ఈ సెలవులు మంజూరు చేయబడతాయి. వీటిని ఈ మేరకు అన్‌ఎర్న్డ్ లీవ్స్ అని కూడా అంటాము. ఎందుకంటే డ్యూటీ కాలంతో పాటు ఇతర సెలవు కాలాన్ని కూడా సర్వీస్‌గా పరిగణించి వీటిని జమ చేస్తారు కాబట్టి హెచ్‌పిఎల్ ఖాతాలకు సెలవులు ఎలా జమ అవుతాయి అంటే జమ అయ్యే విధానము సర్వీసు రెగ్యులరైజ్ అయిన తేదీ నుండి ప్రతి పూర్తి సంవత్సరం సర్వీస్‌కు 20 రోజుల చొప్పున ఉద్యోగి హెచ్‌పిఎల్ ఖాతాకు జమ చేయబడతాయి. ముఖ్య గమనిక సంవత్సరం పూర్తి కావడానికి ఒక్క రోజు తక్కువైనా ఆ సంవత్సరానికి హెచ్‌పిఎల్ జమ కాదు. జీఓఎంఎస్ నంబర్ 165 డేటెడ్ ఆన్ 17థ్ ఆగస్ట్ 1967 అయితే చెప్తోంది. ఇక ఉదాహరణకు ఒక ఉద్యోగి 25 ఏప్రిల్ 1990న విధుల్లో చేరారు. 31 డిసెంబర్ 2020న పదవి విరమణ చేస్తే అతని హెచ్‌పిఎల్ లెక్కింపు ఇలా ఉంటుంది. 25 ఏప్రిల్ 1990 నుండి 24 ఏప్రిల్ 2020 వరకు పూర్తి 30 సంవత్సరాలు. 30/20 60 హెచ్‌పిఎల్‌లు జమ అవుతాయి. 25 ఏప్రిల్ 2020 నుండి 31 డిసెంబర్ 2020 వరకు ఉన్నటువంటి కాలానికి సంవత్సరం పూర్తి కాలేదు కాబట్టి హెచ్‌పిఎల్ జమ కాదు. సో, ఎప్పుడు జమ చేస్తారు అంటే ఈ విధంగా అయితే లెక్కింపు అయితే ఈ విధంగా ఉంటుందండి. సంవత్సరం పూర్తి అయితేనే హెచ్‌పిఎల్ అనేది 20 సంవత్సరానికి 20 చొప్పున హెచ్‌పిఎల్స్ వస్తాయి. సంవత్సరానికి ఒక్క రోజు తక్కువ ఉన్నా కూడా హెచ్‌పిఎల్స్ అయితే రావు. సో, మొత్తానికి 30 సంవత్సరాల వరకు మాత్రమే తీసుకుంటారనమాట. 600 హెచ్‌పిఎల్ అవుతాయి. ఇక ఎప్పుడు జమ చేస్తారు అంటే ఈ యొక్క అర్జిత సెలవు ఎర్నెడ్ లీవ్స్ లాగా జనవరి, జూలై నెలల్లో ముందుగా జమ చేయరు. ఒక సంవత్సరం ఒక పూర్తి సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత మాత్రమే హెచ్‌పిఎల్ ఖాతాలో జమ చేస్తారు. హెచ్‌పిఎల్‌ను ఎలా వాడుకోవచ్చు? అర్ధవేతన సెలవును 2 రకాలుగా వినియోగించుకోవచ్చు. ఏ మొదటిది స్వతంత్ర వ్యవహారాలపై ప్రైవేట్ అఫైర్స్ అంటే వ్యక్తిగత కారణాలపై హెచ్‌పిఎల్ వాడుకుంటే ఆ కాలానికి సగం మూల వేతనం హాఫ్ బేసిక్ పే, సగం కరువు భత్యం హాఫ్ డీఏ మరియు మిగిలిన అలవెన్స్‌లు పూర్తిగా చెల్లించబడతాయి. పరిమితి ఒకేసారి 180 రోజుల కంటే ఎక్కువ హెచ్‌పిఎల్ వాడుకుంటే 180 రోజుల తర్వాత హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటి అలవెన్స్‌లు చెల్లించబడవు. ఇక రెండవది వైద్య కారణాలపై వాడుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ దీనినే కమ్యూటెడ్ సెలవు అని అంటారు. ప్రయోజనం దీనివల్ల ఏంటంటే వైద్య ధృవపత్రం మెడికల్ సర్టిఫికేట్ ఫార్మ్ ఏ, ఫార్మ్ బి సమర్పించి ఖాతాలో ఉన్న హెచ్‌పిఎల్‌లను వాడుకొని పూర్తి జీతం పొందవచ్చు. లెక్కింపు మీరు ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు తీసుకుంటే దానికి రెట్టింపు రోజులు మీకు హెచ్‌పిఎల్ ఖాతా నుంచి తగ్గించబడతాయి. ఉదాహరణకు 10 రోజులు మీరు పూర్తి జీతంతో సెలవు తీసుకుంటే మీ ఖాతా నుండి 20 హెచ్‌పిఎల్‌లు తగ్గిపోతాయన్నమాట. గరిష్ట పరిమితి ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో గరిష్టంగా 240 రోజుల కమ్యూటెడ్ సెలవులను అంటే గరిష్టంగా 480 హెచ్‌పిఎల్‌లకు సమానంగా పూర్తి జీతాన్ని వరకు అయితే వాడుకోవచ్చన్నమాట వరుసగా. దాదాపుగా మనకు 240 రోజులంటే ఎన్ని నెలలవుతుందో మీరే లెక్కేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక జీఓఎంఎస్ నంబర్ 186 డేటెడ్ ఆన్ 23 జూలై 1975 అయితే ఈ ప్రపోజ్ అయితే చేస్తుందనమాట. ఈ విధంగా. ఇక 240 రోజులు పూర్తి జీతపు సెలవు వాడిన తర్వాత మిగిలిన హెచ్‌పిఎల్‌లను అర్ధ వేతనంతో మాత్రమే వాడుకోవాలి. ఇక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక సౌకర్యం.
క్యాన్సర్, మానసిక వ్యాధులు, కుష్టి, క్షయ, గుండె జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే ఉద్యోగులు సంబంధిత వైద్య నిపుణుడి ధృవీకరణ పత్రం ఆధారంగా తమ ఖాతాలో ఉన్న హెచ్‌పిఎల్‌లను కమ్యూటేట్ చేసుకొని పూర్తి జీతంతో 6 నెలల వరకు గరిష్ట పరిమితికి లోబడి సెలవులనైతే పొందవచ్చు. ఈ మేరకు జియో ఎంఎస్ నంబర్ 386 డేటెడ్ ఆన్ 6థ్ సెప్టెంబర్ 1996 అయితే తెలియజేస్తోంది. ఇలాంటి వారికి 8 నెలల వరకు హెచ్ఆర్ఏ, సీసీఏలు పూర్తిగా చెల్లిస్తారు. ఈ మేరకు జియో ఎంఎస్ నంబర్ 29 డేటెడ్ ఆన్ 9థ్ మార్చ్ 2011 అయితే ఈ మేరకు చెప్తుందనమాట. ఇక ఐదవది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు. సంపాదిత సెలవులు ఈఎల్ ఉన్నా కూడా హెచ్‌పిఎల్ వాడుకోవచ్చు. దీనివల్ల ఇంక్రిమెంట్లు, సర్వీస్‌కు ఎలాంటి ఆటంకం ఉండదు. ఒకసారి కమిటెడ్ సెలవుగా మార్చుకున్న తర్వాత దాన్ని తిరిగి హెచ్‌పిఎల్‌గా మార్చడానికి వీల్లేదు. ఈ మేరకు జియో ఎంఎస్ నంబర్ 143 డేటెడ్ ఆన్ 1 జూన్ 1968 అయితే చెప్తోంది. తిరిగి విధుల్లో చేరడం తప్పనిసరి. కమిటెడ్ సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తప్పనిసరిగా విధుల్లో చేరాలి. ఒకవేళ చేరకుండా రాజీనామా చేసినా లేదా పదవీ విరమణ చేసినా అదనంగా పొందిన జీతాన్ని ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. పూర్తి జీతం, అర్ధవేతన జీతం కూడా. ఇక మరణిస్తే మినహాయింపు వస్తుంది. సో, కమిటెడ్ సెలవులో ఉండి తిరిగి విధుల్లో చేరకముందే ఉద్యోగి మరణిస్తే అదనంగా చెల్లించిన జీతాన్ని వారి కుటుంబం నుండి వసూలు చేయరు. ఈ మేరకు జియో ఎంఎస్ నంబర్ 33 29థ్ జనవరి 1976 అయితే చెప్తోంది. సో, ఈ విధంగా అయితే సర్వీస్ నిబంధనలైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సమాచారం ఉద్యోగులందరికీ వారి సెలవు హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుందనైతే ఆశిస్తున్నాము. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.